మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు శుభాలు తెలియజేస్తున్నామండి. మా యొక్క బీచ్ ప్రేయర్ మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వక వందనాలు శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాదు ది వాయిస్ ఆఫ్ హోలీ స్పిరిట్ అనేటువంటి ఆధ్యాత్మిక ఛానల్ యూట్యూబ్లో ఉంది. మరి తప్పక విని వీక్షించి ఆత్మీయలు పొందుకోగలరని కోరుతూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుండి ఈ దినము అద్భుతమైనటువంటి చిన్న సందేశాన్ని మనం విందాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 9వ వాక్యం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము, దిగులు పడకము, జడేకము, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. ప్రేమ కలిగిన తండ్రి, దయగల మా ప్రభువా, మీ పరిశుద్ధ నామమున స్తోత్రాలు వందనాలనైనా. ఈ సమయంలో నీ పక్షంగా కొద్ది నిమిషాలు నీ వాక్యం ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడి మా హృదయాలు తృప్తిపరచమని యేసు నామమున ప్రార్థించి మీ ఆత్మ సహాయం కోరుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరూ బాగున్నారండి? దేవుని కృప బట్టి మేము కూడా బాగున్నాం. దేవుడు మనందరికీ సహాయకుడు. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథం నుండి మరి యెహోషువ గ్రంథం సుచరిత్ర కలిగినటువంటి గ్రంథాలలో యెహోషువ జీవిత చరిత్ర కనబడుతూ ఉంటుంది. బైబిల్ గ్రంథంలో నుండి యెహోషువ జీవితాన్ని చూస్తే యెహోషువ అనేటువంటి వ్యక్తి మరి మోషే దగ్గర చక్కని మరి పరిచారకుడిగా చక్కగా దేవుని యందు భయభక్తులు కలిగి నమ్మకస్తుడిగా ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. ఏమండి, మరి ఈ సమయంలో దేవుని వాక్యంలో నుండి మనం చూసినట్లయితే యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చినాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడనే యెహోవా నీకు తోడయుండును అని ఉంది. కాబట్టి బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట, దేవుడు అంటున్నాడు నువ్వు ధైర్యంగా ఉండు అంటున్నాడు. నువ్వు ధైర్యము వహించాలి, ధైర్యంగా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నారు. ధైర్యవంతుల్ని దేవుడు మరి పిల్లరా చూచినట్లయితే బలహీనలను బలపరిచే దేవుడు, ధైర్యం చెందిన వారిని ధైర్యపరిచే దేవుడు. కాబట్టి బలహీనలకు ఓతనీయుడి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అంతేకాదు ఈ లోకంలో మనం కూడా అనేక సమస్యల్లో, అనేక ఇబ్బందుల్లో పిల్లరా మనం కూడా అధైర్యపడుతూ ఉంటాం. మనం ఎప్పుడు అధైర్యపడతాం అని అంటే మన వల్ల మన శక్తికి మించిన పని, లేకపోతే ఇంకా మనము సాధించగలమా, మనము ఛేదించగలమా, మనము జయించగలమా అనేటువంటి ఆలోచన, అపోహ మనలో వచ్చినప్పుడు పిల్లరా మరి ముందున్నటువంటి వారు మరి వారి జీవితంలో వారు కాలం గడిపి మన మీద బాధ్యత పెట్టి వెళ్ళిపోయినప్పుడు ఆ కుటుంబాన్ని భారం మోసేటువంటి భర్త, ఆ కుటుంబ యజమానుడు మరణించినప్పుడు, లేకపోతే నాయకుడిగినటువంటి వ్యక్తిని మనం ఆ కుటుంబస్తులు కోల్పోయినప్పుడు ఆ కుటుంబంలో నెక్స్ట్ కాడి మోసేటువంటి వారికి కొంచెం భారంగా ఉండొచ్చు, భయముగా ఉండొచ్చు, దిగులుగా ఉండొచ్చు. అలాంటి పరిస్థితులలో మరి చాలామంది ఈ రోజున ఈ వాక్యం వింటున్న నా జీవితంలో కూడా అనేక సందర్భాల్లో ధైర్యం చెందిన వారిగా ఉండొచ్చు. ఒకప్పుడు మనం ధైర్యవంతులమే. యెహోషువ కూడా చాలా ధైర్యవంతుడండి. ఆ యెరికో పట్టణాన్ని చూడడానికి వెళ్ళినప్పుడు, వేగి చూడడానికి వెళ్ళినప్పుడు యెహోషువ జీవితంలో చూస్తే చాలా ధైర్యవంతుడు. అక్కడ ఉన్న వారందరూ కూడా మనం వాళ్ళు జయించలేమంటున్నప్పుడు యెహోషువ అంటాడు, మన వారు తప్పగా దేవుని దయ వలన, దేవుని సహాయం వలన వారిని మనం జయించగలమని యెహోషువ కాలేబులు మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, యెహోషువ ధైర్యవంతుడే, కానీ ఈ సమయంలో ధైర్యం చెడినవాడుగా దేవుని దృష్టిలో కనబడుతున్నాడు. కాబట్టి ధైర్యము చెడిన వారిని ధైర్యపరిచే దేవుడని మన దేవుడు నెంబర్ 1. కాబట్టి నా జీవితంలో ధైర్యం తెచ్చుకోవాలి. దేవుడు మనం ధైర్యపరచువాడే ఉన్నాడు. కాబట్టి నీ పరిస్థితులు చూసి అధైర్యపడుతున్నావా సహోదరి, నేను ధైర్యపరిచే దేవుడు అయినా నీకు దేవుడు తప్పక సహాయకుడు. ఈ విషయాలు గుర్తించుకో. దేవుడు నిన్ను బలపరచువాడు. రెండవది, దిగులు పడకము అంటున్నాడు. కాబట్టి ఈనాటి అంశం ఏది అంటే మంది దిగులు పడకము. నువ్వు ఏ సమస్యలో ఉండి దిగులు పడుతున్నావో నాకు తెలీదు. పిల్లలు వివాహాలు చేయాలని, అయ్యో నేను చేయగలనా చేయలేనని దిగులు పడుతున్నావో లేదో నాకు తెలియదు. నీ జీవితంలో దిగులు,
చింత యావత్తు దేవుని మీద వేసినప్పుడు దేవుడు నీకు తప్పక సహాయకుడు. దేవుడు నిన్ను అద్భుతంగా ఆశీర్వదించువాడు. దేవుడు ఎవరికి సహాయకుడో, యాకోబు దేవుడు ఎవరికి సహాయకుడో అని వాక్యం చూస్తున్నాం. దేవుడు ఎవరికి సహాయం చేస్తున్నాడు అని అంటే బలహీనులకు దేవుడు సహాయం చేస్తున్నాడు. దేవుడు ఎన్నిక లేని వారిని ఎన్నుకుంటున్నాడో, దేవుడు ఎందుకు పనికిరాను అని ఎవరు ఎందుకు పనికిరావని నిన్ను అనేక మంది అనేక మాటల చేత హింసిస్తుంటే దేవుడు తప్పక నిన్ను చూస్తున్నాడని గుర్తుపెట్టుకో సహోదరి సహోదరుడా. నీ జీవితంలో అవమానాల మధ్యలో, నీ జీవితంలో హేళన జీవితంగా నీ జీవితం మారిందా? అందరి దృష్టిలో నువ్వు చేతకాని వాడిగా ఉన్నవేమో, కానీ దేవుడు నీ వలన చేతనంత పని చేయించుకోగలవాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రభు గొప్పవాడండి. నీ జీవితంలో దిగులు పడకో. దేవుడు నీకు తప్పక సహాయం చేస్తాడు. దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. దేవుడు నిన్ను వృద్ధులకు తీసుకొస్తాడు. బైబిల్ గ్రంథంలో దేవుడు మోషేని ఎన్నుకున్న మోషే తర్వాత నాయకుడిగా యెహోషువని దేవుడు ఎన్నుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుని వాక్యాలు మనం చూస్తూ ఉన్నాం. యెహోషువ జీవితంలో ఒక్కసారి యెహోషువ జీవిత చరిత్రను ఒకసారి జ్ఞాపం చేసుకుంటే, యెహోషువ దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. యెహోషువ మరి మంచి పరిచారకుడు. యెహోషువలు చాలామంది బైబిల్లో ఉన్నారు. అయితే యెహోషువ నూను కుమారుడైన యెహోషువ అని రాయబడి ఉంది. కాబట్టి యెహోషువ గారి జీవితంలో దేవుని మాట వినడంలో మోషే ఎంత నమ్మకంగా ఉన్నాడో, మోషే గారి దగ్గర కూడా అంతే నమ్మకంగా యెహోషువ జీవిస్తూ వచ్చాడు. మరి చెప్పిన మాటలా అతడు చేస్తూ వచ్చాడు. దేవుని యందు భయభక్తులు కలిగి చాలా చక్కగా ఉన్నతంగా విశ్వాసముతో సాక్షిగా దేవుని కొరకు జీవిస్తూ వచ్చాడు. ఈ రోజున మందిరములో నీవు కూడా దేవుని సేవకుడి దగ్గర నమ్మకంగా జీవిస్తున్నావా? దేవుని దైవజనుడి దగ్గర ఉండి అనేక విషయాలు నేర్చుకుని నువ్వు దేవునిలో ఎదగాలని కోరుతూ ఉన్నాం. కాబట్టి దిగులు పడద్దు, జడియొద్దు. నీ జీవితంలో దిగులు అనేది వస్తే నీ జీవితంలో అనారోగ్యాలు వస్తాయి. దిగులు నీ జీవితంలో నేను ఆత్మీయ అభివృద్ధికి ఎదుగుదల లేకుండా చేస్తుంది. నువ్వు ఏ విషయంలో దిగులు పడొద్దో దేవుడు నిన్ను బలపరచువాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. ఓహో, యెహోషువ అనుకోలేదండి ఇశ్రాయేలు ప్రజలకి నేను నాయకుడిగా ఉంటానని. యెహోషువ అనుకోలేదండి నేను వీరందరిని నడిపిస్తానని. యెహోషువ తన జీవితంలో దేవుడు అనుకుంటే దేవుడు యెహోషువని లేపాడు. యెహోషువని దేవుడు ఆశీర్వదించాడు. యెహోషువని వర్ధిల్లింప చేశాడు. దేవుడు అంటున్నాడు, నేను మోషేకి తోడుగున్నాను, నేను నీకు కూడా తోడుగుంటాను. యెహోషువ గురించి రెండవ పార్ట్ ఆలోచన చేస్తే, యెహోషువ దేవుని ఆత్మతో నింపబడిన వాడు. యెహోషువ ఆత్మతో నింపబడిన వాడని బైబిల్ గ్రంథం మనం చూడగలుగుతున్నాం. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో యెహోషువ లాంటి భక్తి మనం ఎందుకు చేయకూడదో, నీవు నేను ఎందుకు చేయకూడదో? దేవుని కొరకు సాక్షిగా జీవిద్దాం, నమ్మకమైన పరిచారకులుగా ఉందాం. నెంబర్ 1. నెంబర్ 2, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని కృపలో ఎదుగుదాం. నెంబర్ 3, దేవుని యందు మరి దేవుని మాట వినడంలో పాటించడంలో మనం ముందడుగు వేద్దాం. కాబట్టి దిగులు పడదు. ఏ విషయంలో కూడా దేవుడు నిన్ను అత్యధికంగా దీవిస్తాడో, దేవుడు తప్పక నీకు సహాయకుడు. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ తల్లి, నువ్వు దేవుని చేతిలోకి రా. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. దేవుని తట్టు చూడు. ఆయన తట్టు చూడగా మనకు వెలుగు కలుగును. ఆయన తట్టు చూచిన వారు, ఆయనను ఆశ్రయించిన వారు ధన్యులు. కాబట్టి దేవుడు సహాయకుడు. కీర్తన 34:10 సింహ పిల్లలు ఆకలి గుణమో కానీ యెహోవాను ఆశ్రయించరు ఏ మేలు కదవేండదు. దేవుడు మోషేకి తోడుగున్నాడో, యెహోషువకు తోడుకున్నాడో, ఈ కడవరి దినాల్లో దేవుడు నీకు తోడుగున్నాడో. దేవుడు నీకు సహాయకుడు. సదాకాలము నేను మీతో కూడా ఉంటాను వాగ్దానం చేసిన దేవుడు మిమ్మల్ని కుటుంబాలు దీవించి ఆశీర్వదించుడుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగల మా తండ్రి, ఈ ప్రార్థనలు ఏకీమించిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఏ సమస్యలు, ఏ కష్టాలు, ఏ బాధల్లో ఉండి, అయ్యా ఏ ఇబ్బందులు ఉండి, ఇరుకుల్లో ఉండి, అయ్యా నా వలన ఏమీ చేయలేను, నా వల్ల అవుతుందా అని దిగులు పడుతున్న యెహోషువని మీరు ధైర్యపరిచారు ప్రభువా. నా వల్ల అవుతుందా ఈ పని అనుకుంటున్న వ్యక్తిని మీరు ధైర్యపరిచారు నాయన. ఆ మోషే తర్వాత నాయకుడిగా ఎన్నుకున్న మీరు నాయన యెహోషువని మీరు ధైర్యపరిచారు, యెహోషువని బలపరిచారు. యెహోషువకి మీరు తోడుగున్నారు. యెహోషువకి మీరు తోడుగున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. మీరు తోడుగా ఉన్నటువంటి యెహోషువ గారిని మీరు ఆశీర్వదించారు. మీకు స్తోత్రాలు తెలియజేసుకునిచు ఈ వాక్యమైన వారి జీవితాల్లో కూడా ఏ సమస్యల్లో, ఎలాంటి పరిస్థితుల మధ్య, ఒడిదుడుకుల మధ్య దిగులు చింతతో ఉన్నారో వారు దుఃఖ దినములు సమాప్తమగినట్లుగా గొప్ప కార్యం చేయమని చేతులకు అప్పగిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.